ఓం నమో రామదూతాయ. అందరికీ యక్ష గంధర్వ కిన్నరుల గురించి చాలామంది వింటూ ఉంటారు. కానీ కింపురుషులు అనేటువంటి వారు కూడా ఉంటారు. అసలు వారు ఎవరు? దేవతల, మనుషుల, వానరుల అనేటువంటి విషయాన్ని పురాణాలు చెప్పినటువంటి రహస్యం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కిం పురుష అనేటువంటి పదం సంస్కృతంలోని కిం పురుష అనేటువంటి పదం నుండి వచ్చింది. దీని అర్థం ఇతను నిజంగా మనిషేనా అని. పురాణాల ప్రకారం కింపురుషులు ఒక దివ్యజాతి కలిగిన వారు. వీరు పూర్తిగా మనుష్యులు కాదు, పూర్తిగా జంతువులు కూడా కాదు. కొన్ని పురాణాల్లో వీరిని సింహముఖం కలిగిన మానవ రూపంలో, మరికొన్ని గ్రంథాల్లో గుర్రపు ముఖం కలిగినటువంటి దివ్యజీవులుగా వర్ణించారు. ఈ భిన్న వర్ణనలు వారి దివ్య స్వభావాన్ని మనకు సూచిస్తూ ఉంటాయి. వీరు ఎక్కడ నివసించేవారంటే విష్ణు పురాణము, భాగవత పురాణం వంటి గ్రంథాల ప్రకారం కింపురుషులు కింపురుష వర్షం అనేటువంటి దివ్య ప్రాంతంలో నివసించేవారు. ఇది మేరు పర్వతముకు దగ్గరలా ఉన్నటువంటి దివ్య భూభాగముగా మనకు వర్ణించబడింది. వారు దేవతలను స్తుతిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, తపస్సు చేస్తూ జీవించేవారని పురాణాల ద్వారా తెలుస్తుంది. వారు యుద్ధంలో పరాక్రమశాలులు మాత్రమే కాదు, భక్తి, వినయము, దైవసేవలో కూడా చాలా గొప్పవారు. భాగవత పురాణంలో కింపురుష వర్షానికి అధిపతిగా హనుమంతుడు ఉన్నట్లుగా వర్ణన ఉన్నది. అక్కడ కింపురుషులు హనుమంతుడితో కలిసి శ్రీరాముడిని నిరంతరం భజిస్తూ ఉంటారని చెప్పబడింది. ఈ వర్ణన కింపురుషుల యొక్క గొప్ప భక్తిని, వారి దైవనిష్టని మనకు తెలియజేస్తుంది. కింపురుషులు కేవలం విచిత్ర రూపం కలిగినటువంటి దివ్యజీవులు మాత్రమే కాదు, భక్తి, ధర్మము, శౌర్యము, దైవసేవకి ఎంతో ప్రతీకలు. వారి కథలు మనకు రూపము కంటే కూడా గుణము గొప్పదనేటువంటి విషయము తెలియజేస్తుంది. భక్తి మనిషిని దివ్యుడిని చేస్తోందని కూడా మనకు బోధిస్తూ ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.